నేను పవిత్రంగా ఉండాలి, నా ఫ్యామిలీ పవిత్రంగా ఉండాలి, నా ఫ్యామిలీ ప్రేయర్ఫుల్ గా ఉండాలి, నా కుటుంబం పరిశుద్ధమైన అనుభవాలు ఉండాలనే ఆ సంకల్పం నీకు ఉండాలి, ఆ తీర్మానం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నేను పవిత్రంగా ఉంచుతాడు. అమ్మ ఎంతకాలం నేను కాపాడుతుంది, నాన్న ఎంతకాలం నేను కాపాడుతాడు, నడిపించే సేవకులు నేను ఎంతకాలం కాపాడుతాడు. 365 రోజులు 360 డిగ్రీలో కెమెరాలు పెట్టి నిన్ను ఎవరు కాపాడుతారు? ఎవరు ఎవరిని కాపాడలేరు. నిన్ను నువ్వు కాపాడుకోవాలనే సంకల్పం నీకు ఉన్నప్పుడు ప్రభు నిన్ను కాపాడుతాడు. మనుషుల భయానికో లేకపోతే ఎవరు ఏమైనా అంటారేమో, సమాజం ఏమో అంటుందని పవిత్రత బ్రతికేది పవిత్రత కాదు. సమాజం ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో అని పవిత్రంగా బ్రతికేది కాదు పవిత్రత. పవిత్రత అనేది నీ తీర్మానాన్ని బట్టి నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధ